యోబు గ్రంథం 38వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనం మనం చూద్దాం. నువ్వు ఎంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా. అది ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ప్రౌడ్ వేవ్స్ అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రౌడ్ వేవ్స్ అంటే, ప్రౌడ్ అంటే ఏంటి చెప్పండి? గర్వముతో కూడిన. నువ్వు ఇంకొంచెం మోటు పదం వాడాలంటే పొగరు పట్టినటువంటి తరంగాలు, పొగరు పట్టినటువంటి ఒక కెరటం. ఈ కెరటాలు మన మీదకి ఎలా వస్తాయంట, దానికి ఒక మంచి పేరు పెట్టాడు, ప్రౌడ్ వేవ్స్. అంటే అలా ఎప్పుడైనా సముద్రం బీచ్ దగ్గరికి మీకు వెళ్తే అలా, లేకపోతే ఒక తరంగం పొగర పట్టినట్టు వస్తుందంట. పొగర పట్టినట్టు అంటే ఏంటి చెప్పండి? నొరగ కక్కుకుంటా రౌద్రంతో ఎవరినన్నా తీసుకెళ్ళిపోతాను లోపలికి అన్నటువంటి క్రోధంతో నొరగ క్రక్కుతూ వస్తూ ఉంటుంది. అవునా కదా? అలాగే మనందరి జీవితాల్లోనంట పొగరు పట్టినటువంటి అలలు లాంటి, కెరటాలు లాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, లేకపోతే వ్యాధులు కానీ మన కుటుంబాల మీదకి వచ్చేటప్పుడు అవి ఎలాగొస్తాయంట? గర్వముతో కూడి ప్రతిరోజు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడతాయంట. మనలో సరి అయిన శక్తి, మనలో సరి అయిన ప్రార్థన, మనలో సరి అయినటువంటి బైబిల్ రీడింగ్ లేదనుకోండి, టక్ మన వచ్చి ఇమ్యూనిటీ లేకపోతే ఏమవుతుంది? ప్రతి వ్యాధి నీకు వచ్చి పడిపోద్ది అనమాట. అయితే నీలో ఫైటింగ్ సెల్స్ దేవుడు పెట్టినప్పుడు ఈ యొక్క బ్లడ్లో ఆ కెపాసిటీ ఉండాలి. అలాగే ప్రతి విశ్వాస జీవితానికి కూడా ఎవరిని దిగమృంగిదునా అని ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము గొల్యాతు వలె మనకు సమస్యలు గర్జించు సింహములాగా మన ఇంటి మీదకి, మన కుటుంబ జీవితం మీదకి, మన వ్యక్తిగత జీవితం మీదకి వస్తాయంట. కొన్ని సందర్భాల్లో అనుకుంటాం మనం ఈ ఆర్థిక ఇబ్బందులు భరించలేమనండి, ఈ కుటుంబ సమస్యలు భరించలేకపోతున్నానండి, నాకు అర్థం అవ్వట్లేదండి, నాకు అయోమయం అయిపోతుందండి, ఎందుకు ఇలాగ పదే శత్రువు నా ఇంటిని తాగుతుందండి, ఎందుకు పదే నా కుటుంబంలో ఈ వ్యాధులు ఏంటండి, నా ఆర్థిక ఇబ్బందులు ఏంటండి, నేను కష్టపడి నేను సంపాదిస్తున్నాను కానీ అవన్నీ అలాగ బయటకే వెళ్ళిపోతున్నాయి, దీనికి కారణం ఏంటండి అంటే నొరగ కట్టినటువంటి కెరటాలు, ఉద్రిక్తతతో కూడినటువంటి ప్రౌడ్ వేవ్స్ బహు గర్వంగా వస్తున్నాయంట నీ ఇంటి మీదకి. కెరటాలు ఎప్పుడు కూడా ఒకటి వచ్చి ఆగిపోదంట, ఒకటి వస్తుందంట, అది ఇలా జస్ట్ మళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే నేను లాగిపోవడానికి నొరక క్రక్కుతూ అది మన మీదకి వస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు చదవండి. నువ్వు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగంలో పొంగు అనపబడుననియు, ఇక్కడే నీ ప్రౌడ్ వేవ్స్ యొక్క పొంగు అనపబడును. ఇప్పుడు మనకు అర్థమై ఉంటది ఈ విషయం. అంటే దాని ప్లాన్ ఏంటంటే నొరగ కక్కుతూ కెరటాలు ప్రౌడ్ వేవ్స్ వస్తూ ఉంటాయి సముద్రంలో. ఈ సముద్రం లాంటి జీవితాల్లో మన కుటుంబం మీదకి వస్తాయి, మన వ్యక్తిగత జీవితం మీదకి వస్తాయి, మన భర్త మీదకి వస్తాయి, మన భార్య మీదకి వస్తుంది, మన బిడ్డల మీదకి వస్తుంది, మన ఫైనాన్సెస్ మీదకి వస్తాయి, లేకపోతే అనేకమైనటువంటి పరిస్థితుల్లో కదా వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంట? ఆ మాట పలకండి. నువ్వు ఇంతవరకే. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి నీ కుటుంబాన్ని వ్యాధులు పీడిస్తూ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులు నిన్ను పీడిస్తూ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేసినా వాటికి జవాబులు రావటం లేదు. ఒక శ్రమ మీదట ఒక శ్రమ, ఒక కష్టం మీదకి వచ్చి పడినప్పుడు ఇప్పుడు మనం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, అక్కడ తండ్రి అయినటువంటి యెహోవా నేను చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా యోబు అని అక్కడ ప్రశ్నించినటువంటి ఆ కాంటెక్స్ట్ అది. కానీ మనము కూడా ఎవరి స్వరూపాన్ని తయారు చేయబడ్డామంటే దేవుని యొక్క స్వరూపాన్ని తయారు చేయబడ్డాం. ఆయన మాట్లాడినప్పుడు అవన్నీ పొంగులు అణిగిపోయినటువంటి విషయం మనకు తెలుసు. ఇప్పుడు మన మీదకి సముద్రం లాంటి సమస్యలు, ఆ ప్రౌడ్ వేవ్స్ వచ్చినప్పుడు ఆయన స్వరూపంలోనే సృష్టించబడ్డాము కనుక మనం పలికినప్పుడు కూడా అవి ఆగిపోతాయి. యేసు నామములో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం వాటితో మాట్లాడాలంటే ఏంటంటే, ఎంతవరకు నువ్వు వచ్చావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు వచ్చావు, ఎంతవరకే. కానీ ఇక్కడ బౌండరీకి నువ్వు నీ కుటుంబానికి బౌండరీకి, అది వ్యాధ, అది సమస్య, అది ఆర్థిక ఇబ్బందా, ఇంతవరకు నువ్వు నన్ను ఏలుబడి చేసి నన్ను కృంగదీసేసావు. ఓ శరీర వ్యాధి, నువ్వు నన్ను కృంగదీసావు, నాకు శరీరంలో నెమ్మది లేకుండా చేసావు, ఒక సంతోషం లేకుండా చేసావు,
చేసావు, ఇంతవరకు నువ్వు ప్రయత్నం చేసావు, నువ్వు దాన్ని ఫలించావు, కానీ ఇక మీదట నా మీద నీకు జయము లేదు. ఇంతవరకే, కానీ దాన్ని మించి నువ్వు ముందుకు రావడానికి వీలు లేదు. నా ఫైనాన్సెస్ అంతా వెళ్ళిపోతున్నాయి బయటికి, నా ఫైనాన్సెస్ అంతా నువ్వు లాక్కొని పోతున్నావు, నాకు నెమ్మది లేకుండా చేసావు, నాకు సుఖం లేకుండా చేసావు, నాకు శాంతి లేకుండా చేసావు, అయోమయం చేసేసావు నా జీవితాన్ని, నా ఇల్లు అంతటినీ అల్లకల్లోలం చేసేసావు. కనుక అలా ఒక ప్రౌడ్ వేవ్స్ మీరేం చేస్తారు అంతవరకే, కానీ అంతకు మించి ముందుకు మీకు రావడానికి యేసు నామములో అధికారం లేదు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పాలి. తర్వాత లైన్ చదువు. ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడునని. ఎక్కడతో నువ్వు ఆగిపోవాలంటే మీరు డేట్ పెట్టుకోండి, ఏ డేట్ కావాలో. ఇంకా కొంచెం కాలం మాకు సఫరింగ్ కావాలనుకుంటే 2026వ సంవత్సరం వరకు నువ్వు అలా వస్తానే ఉండు, మేము పడతానే ఉంటామంటారా, మీ ఇష్టం. మీరు డేట్ పెట్టుకోండి, టైం పెట్టుకోండి, మీరు ఒక బౌండరీ పెట్టుకోండి, మీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడండి. ఇంతవరకు పొగరు పట్టిన అలలారా, నా మీద ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఒక వ్యాధి తర్వాత ఒక వ్యాధి, ఒక సమస్య తర్వాత ఒక సమస్య, ఒక పక్కన పిల్లల్ని పట్టుకుంటుంది, ఒక పక్కన భార్యను పట్టుకుంటుంది, ఒక పక్కన భర్తను పట్టుకుంటుంది, ఒక పక్కన నీ ఫైనాన్సెస్ను పట్టుకుని నిన్ను చెల్లాచెదురు నిన్ను ఈడ్చుకుపోవాలని అలల్లాంటి సమస్యలు నీ మీదకి వస్తున్నాయేమో. ఇప్పుడు నువ్వు మాట్లాడు, ఏమనంటే మీరు ఎప్పటి వరకు చేసిందిక చాలు, ఆ పొంగు అక్కడితో అణిగిపోవాలి యేసు నామములో అని మనం పలకవలసినటువంటి వారమై ఉన్నాం. అది నేను చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా యోబు అని అడిగాడు. అంటే ఈరోజు ప్రభు తన సంఘముతో చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, మనం ఆలోచించి అది ఎలాగ సాధ్యం అంటే, గొల్యాతు ఎవరు చెప్పండి? నెఫిలుడు. అంటే తన అర్థం ఏంటి, తన యొక్క పర్సనాలిటీ ఏంటి, తన హైట్ ఏంటి, తన వెయిట్ ఏంటి, తను ధరించేటటువంటి ఆయుధాలు ఏంటి. దావీదు ఎంత ఉన్నాడు చెప్పండి? మామూలు మానవుడు. ఒకవేళ అందంగా ఉండొచ్చు, చిన్న స్టేచర్ తన చేతిలో ఉన్నాయని చెప్పండి 5 చిన్న గులకరాళ్ళు అంట. ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఒక విశ్వాసి ఉన్నాడు అనుకోండి, నిరంతరం శత్రువుతో పోరాడతాం మనం. పోరాటం బ్యాటిల్ ఉంటుంది, వార్ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మిగిలిపోతారు. అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు ఓడిపోయారు, ఒకళ్ళు గెలిచారు. గెలిచిన వాళ్ళు ఎవరు చెప్పండి? గెలిచిన వాడును నేనే, గెలిచిన దానను నేనే. మన విశ్వాస జీవితంలో ప్రతిరోజు పోరాటాలు ఉంటాయి. ఒకడు ఓడిపోవాలి, ఒకడు నిలబడిపోతాడు. ఆ నిలబడిపోయేవాడిని నేనే అని చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఒక మంచి మాట పలుకుదాం. ఇంతకాలం నువ్వు హింసించబడ్డావు, కానీ నువ్వు శత్రువుతో చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఇంతవరకే, కానీ అంతకు మించి నువ్వు దాటి ముందుకు రావడానికి వీల్లేదు. ఒకవేళ తరంగాలతో పొంగుగా వచ్చావేమో, కానీ యేసు నామములో అక్కడ అది అణిగిపోవునుగా. కానీ నీ కుటుంబంతో నువ్వు మాట్లాడు, నీ కుటుంబంలో బయలుదేరినటువంటి ఆ ఎనిమితో నువ్వు మాట్లాడితే ప్రభు నీకు శాంతి సమాధానములు ఆయన అనుగ్రహిస్తారు. మనందరి విశ్వాస జీవితంలో ప్రభు నూతన బలమును, నూతన జీవమును, నూతన ఆరోగ్యముతో ప్రభు మనందరికీ తన కృపను అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రభు మనందరి కుటుంబాల్ని ఆశీర్వదించును గాక.